మా కనిగిరి పట్టణం ఎంత అభివృద్ధి చెందుతుందంటే అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ 2 సంవత్సరాల్లో మా ఊరికి బైపాస్ రోడ్డు వచ్చిన తర్వాత హైవే రోడ్డు వచ్చింది. ఆ హైవే రోడ్డు వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత ఈ మధ్య బైపాస్ రోడ్డు వేశారు. ఈ మధ్య ఆ బైపాస్ రోడ్డు వేసిన తర్వాత ఈ కొత్తూరు పట్టణం అండి ఇది. కొత్తూరు అంటే కనిగిరి టౌన్లోదే. ఇది ఒక వార్డు. ఈ టౌన్లో కొత్తగా సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు, చూశారు కదా. ఇలాంటి ఈ మొత్తం ఇప్పుడు టౌన్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని ఇట్లా ఈ మెయిన్ రోడ్ హైవే రోడ్డు పక్కన ఓపెన్ చేస్తున్నారు షాపులన్నీ. ఇక్కడ టీ కొట్లు, హాస్పిటళ్ళు ఈ మధ్య కాలంలోనే 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. ఈ 2 సంవత్సరాల్లో మా పట్టణం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఆ బైపాస్ రోడ్డు పని క్లియర్ అయిందో హైవే రోడ్డు, టౌన్లోకి ఎంటర్ కాకుండా ఆ టౌన్ పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ టౌన్లోకి రాకుండా ఇట్లా ఊరు బయటనే అన్నీ తీసుకొని పోవచ్చు. హోటళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. టౌన్లో సమస్య ఏంటంటే టౌన్లో పార్కింగ్ ప్రాబ్లం బాగా ఎక్కువైందండి. అందుకని మొత్తం ఇప్పుడు ఈ కొత్తూరు సైడు కనిగిరి నుంచి పామూరు పేరుట్లో ఉంటుంది కొత్తూరు అనేది. టౌన్లో కలిసే ఉంటుంది. మా పట్టణానికి ఇంతకుముందు ఈ కొత్తూరు ఎప్పుడైతే హైవే రోడ్డు వచ్చిందో ఈ కొత్తూరు పట్టణం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇదేనో 7వ వార్డు అంటారు అనుకుంటా, 7వ వార్డు మా టౌన్లో. ఊర్లో షాపులు ట్రాఫిక్ సమస్యల వల్ల ఇటు ఊరు బయటే హోటళ్ళు, టీ కొట్లు అన్నీ ఇటు వెళ్తున్నాయి, ఇటు పెడుతున్నారు. ఇది పామూరు బే రూట్లో ఉంటుంది. చాలా బాగా ఉందండి ఈ సూపర్ మార్కెట్. ఇంతకుముందు ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల చిల్లర సరుకులు కానీ వెళ్తే టౌన్లో బండి ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక చికాకుగా ఉంటుంది. అక్కడ మనం సరుకులు తీసుకుంటామంటే రోడ్డు మీద బండి చూసుకోవాలి, వచ్చి మనకి పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారని. ఇక్కడైతే ఆ సమస్య లేదు. విశాలమైన రోడ్డు, హైవే రోడ్డు పక్కన పార్కింగ్ స్థలం ఉంది, చాలా బాగుంది. పైగా ఇక్కడికి మనకి సూపర్ మార్కెట్లో కావాల్సిన అన్ని వస్తువులు ఉంటాయి. పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయి, చిన్నపిల్లలకు కావాల్సినవి ఉన్నాయి. ఇక మనకి ఇవన్నీ కూడా బత్తీలు, పూజా సామాగ్రి ఉంది. ఆ వెనక పక్క పోతే సరుకులు, ఆయిల్ డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. నూనె క్యాన్లు, ఇవన్నీ బెల్లం, ఇవి కావాల్సిన చిల్లర సరుకులన్నీ ఇక్కడ ఉన్నాయి వెనక పక్క. ఇకపోతే మసాలా దినుసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి లేదని లేదు. మన ఇంట్లో కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఈ షాపు మొన్న 8వ తారీఖు ఓపెన్ అయిందంట. నేను ఈరోజు ఊర్లో సరుకులు తెద్దామంటే సండే రోజు ఊర్లో షాపులు ఉండవు కదా, అందుకని నేను పొద్దున డైలీ ఇటు వెళ్తానండి, వాకింగ్ అని వెళ్తాను. ఆ వెళ్ళేటప్పుడు ఉదయం చూశాను, సాయంత్రం ఆవిడికి చెప్పాను సాయంత్రం మనం ఇక్కడికి వెళ్ళి సరుకులు తెచ్చుకుందామని. ఇది మన టౌన్కి ఏం దూరమే ఉండదు, టౌన్ కలిసే ఉంటుంది. మొత్తం 1 కిలోమీటర్ కూడా ఉండదు. టౌన్ పామూరు నుంచి వచ్చేటప్పుడు టౌన్ మొదలైద్ది, ఇక్కడి నుంచే మొదలైద్ది అనమాట, ఈ కొత్తూరు నుంచే. ఇక్కడ మొత్తం మనకు కావాల్సిన సరుకులు విశాలంగా ఉన్నాయి. మా టౌన్లో కూడా ఉన్నాయి కానీ సూపర్ మార్కెట్లు ఉన్నాయి, చాలా మార్కెట్లు ఉన్నాయి. కానీ ట్రాఫిక్ సమస్య, వాహనాలు పెట్టుకోవడానికి ఇబ్బంది, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇరుకు రోడ్లు. అందువల్ల ఇప్పుడు ఈ షాపింగ్ షాపులు, సూపర్ మార్కెట్లు కానీ ఇవన్నీ కూడా, హోటల్స్ ఇవన్నీ కూడా ఈ రూట్లో ఎక్కువ పెడుతున్నారు. టీ కొట్లు, పెద్ద టీ షాపులు 2 ఉన్నాయి ఈ రూట్లోని. హోటల్స్ ఉన్నాయి, ఇక బిర్యానీ పాయింట్లు ఉన్నాయి, కొంచెం ఊరికి ఇంకా బయట దాబా హోటల్ ఉన్నాయి, అన్నీ ఈ రూట్లోనే ఉన్నాయండి. డిగ్రీ కాలేజీకి పోయే దారి మా పామూరు రూట్లోనే మొత్తం. ఇది మన రైల్వే స్టేషన్కి పోయే దారి కూడా ఇదే. ఈ రైల్వే స్టేషన్కి పోవడం దారి ఎప్పుడైతే ఏర్పడిందో, రైల్వే స్టేషన్ ఎప్పుడైతే కొత్తగా నూతనంగా మా ఊరికి వచ్చిందో, మొన్న ట్రైన్ కూడా వచ్చింది ఈ మధ్య మా ఊరి దాకా పూర్తయింది. ఇక ఈ టౌన్ బాగా అభివృద్ధి చెందుతుందండి. టౌన్ బయటికి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. ఇంకో ఇది ఏమంటారు, అది పాత పట్టణం, ఇది కొత్త పట్టణం అన్నట్టుగా అయ్యేటట్టుగా ఉంది కొత్తూరు. మధ్యలో ఒక వాగు ఉంటుంది, దాని మీద బ్రిడ్జి ఉంటుంది. ఆ వాగు దాటితే కొత్తూరు. ఇంకా మొత్తం టౌన్ కనెక్షన్ అంతా కలిసే ఉంటుంది. మొత్తం టౌన్ అంతా ఇంకిటే పెరుగుతుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో. గత 5 సంవత్సరాల నుంచి ఈ నేషనల్ హైవే 565 ఎప్పుడైతే వచ్చిందో ఆ ఊర్లోంచి, అప్పటి నుంచి ఇటే అంతా మొగ్గు చూపుతున్నారు జనాలందరూ. ఈ డిగ్రీ కాలేజ్ తట్టు, ఈ రైల్వే స్టేషన్ రోడ్డు ఇటు, ఈ మా సాగరాల రోడ్డు ఇటు పెరిగిపోతుంది ఊరంతా కూడా. కలకల్లాడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా హైవే రోడ్డు అంటే రోడ్డు విశాలంగా ఉంటుంది కాబట్టి పట్టణం బాగా కలకల్లాడుతుంటుంది. పైగా ఈ ఈ కొత్త ఊళ్ళోనే లాడ్జీలు కూడా కడుతున్నారు, మెయిన్ రోడ్డు కాబట్టి. అసలు మా పట్టణం ఎంత అభివృద్ధి చెందుతుందంటే ఈ 565 జాతీయ రహదారి రావటము, ఇప్పుడు కొత్తగా ఎక్స్ప్రెస్ హైవే రావటము, బెంగళూరు టు విజయవాడ హైవే రావటము, రైల్వే స్టేషన్ పూర్తి కావటము, రైల్వే లైన్ రావటము, ఎంత అభివృద్ధి చెందుతుంటే అంత అభివృద్ధి చెందుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కనిగిరి కనకపట్నం అంటారు కదా, అది ఎప్పుడో బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పారండి, కనిగిరి కనకపట్నం అయిద్దని. నిజంగానే కనకపట్నం అవుతుందండి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగిన నాకే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే మా పట్టణం ఎంత అభివృద్ధి చెందుతుందని. ఈ మధ్య 2005 సంవత్సరం నుంచి బాగా అభివృద్ధి చెందుతుందండి.
ఇంకా స్కూళ్ళు కాలేజీలు కూడా ఇంకా ఊరు బయట ఇట్లా హైవే రోడ్డు పక్కన పెడితే ఇంకా బాగుంటుంది. ఈ స్కూల్ వ్యాన్లు ఎన్ని టౌన్లో స్కూల్ ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇంకా రాబోయే రోజులు ఒకరిని చూసి ఒకరు ఇలా ఇంకా బైపాస్ రోడ్డు పక్కన స్కూళ్ళు కడతారు. ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా బాగుంటుంది. ఈ పట్టణం అంతా కూడా ఇది రెండో పట్టణం కింద తయారైంది. 1 టౌన్ 2 టౌన్ అంటారు కదా. ఇవి ఆల్రెడీ మా ఊరు మున్సిపాలిటీ అయింది, ఎప్పుడే అయింది. ఇక రాబోయే రోజుల్లో ఇది ఇప్పుడు మార్కాపురం జిల్లాలోకి వెళ్ళిపోయింది. మాది వచ్చి ప్రకాశం జిల్లా నుంచి మా కనిగిరి వచ్చేసి, అందువల్ల మార్కాపురం జిల్లాలో ఇది మార్కాపురం తర్వాత ఇది కనిగిరి డివిజన్ రెండోది. ఇది డివిజన్ అంటారు దీన్ని. ఇక్కడ ఇక చూసుకుంటే ఈ మార్కాపురం జిల్లాలో మార్కాపురం తర్వాత పెద్ద పట్టణం మాదే వస్తుంది, కనిగిరే వస్తుంది. నాకు తెలిసి మా పట్టణమే పెద్ద పట్టణం. చాలా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఇలా ముందుకెళ్తున్నారండి. మా పట్టణం రోజు రోజుకి ఇలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది. కానీ ఇదంతా అభివృద్ధి చెందేసరికి మనం ఇక్కడ ఉంటామా ఉండమా అనేదే డౌటు. ఎందుకంటే ఊరు పెరుగుతుందంటే ఉన్నోళ్ళు పోయి కొత్త వాళ్ళు వస్తారంటారు కదా, అలాగే జరిగింది. ఈ మధ్య రీసెంట్గా చూశారు కదా, నేనుండే షాపు బాగా అభివృద్ధి, షాప్ సెంటర్ బాగా అభివృద్ధి అయింది. దాదాపు ఇప్పుడు నేను 27 సంవత్సరాలు నేను ఖాళీ చేశాను కదా, అంటే పాత నీరుపై కొత్త నీరు వస్తుంది. అలాగే పాత వాళ్ళు వెళ్ళిపోతా కొత్త వాళ్ళు వస్తుంటే కదండి ఊరు అభివృద్ధి చెందేది. కానీ ఇంకా మనకి రాబోయే రోజుల్లో మనం ఇక్కడ ఉంటామా లేదో తెలియదు, కానీ చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. మా ఊరు ఒకప్పుడు మేము పుట్టి పెరిగిన ఊరు చూడండి ఎంత అభివృద్ధి చెందిందని. భగవంతుడి దయ వల్ల మేము ఇక్కడ ఉండాలని కోరుకుంటాం. మేము కూడా ఏదన్నా చిన్న వ్యాపారం సెట్ చేసుకొని మన సెట్ కావాలని మనం ఆలోచన చేస్తున్నాం ఈ రూట్లోనే ఏదన్నా. కానీ ఈ రెంట్లు అయితే ఎక్కువగా ఉండి చూద్దాం. మనకి యూట్యూబ్ ఏమైనా సక్సెస్ అయ్యి కాలం అనుకూలంగా ఇస్తే 1 సంవత్సరం యూట్యూబ్ దేవుడు దయ తెలిసి బాగా మనకి పేమెంట్ వస్తే మనం కూడా ఏదో ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు అనే ఆలోచనలో నేను కూడా ఉన్నాను. మనం సక్సెస్ కావాలంటే ప్రస్తుతం నాకున్న మార్గం అయితే యూట్యూబే. మీరందరూ వీడియోలు చూడండి, సపోర్ట్ చేయండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. ఏదో ఒక చిన్న షాపు వ్యాపారం మేము కూడా ఈ హైవే రోడ్లోనే ఎక్కడో ఒకసారి పక్కన పెట్టుకోవాలని మాకు ఆలోచన ఉంది. ఒక చిన్న షాప్ పెట్టుకోవాలని. అందుకే నేను అన్నీ చూస్తున్నా, బిర్యానీ పాయింట్లు ఎన్ని చూస్తున్నా రోడ్డు పక్కన సింపుల్గా పెట్టి, టీ షాపులు చూస్తున్నాను, కూలింగ్ షాపులు చూస్తున్నాను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మనకి ఉపయోగకరంగా ఏదో ఉంటుంది అనే దాని గురించి నేను ఆలోచన చేస్తున్నాను. ఇలా కొత్త షాపులు ఓపెనింగ్కి వెళ్తుంటే మనకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది కదా. వాళ్ళని అడిగాను వీడియో తీసుకోమంటారంటే లక్షణంగా తీసుకోమన్నారు. అందుకని వాళ్ళ థ్యాంక్స్ చెప్పుకోవాలి ముందు. ఎందుకంటే మనం ఎక్కడ రెస్టారెంట్లో ఓపెన్ చేస్తున్నారా, ఎక్కడ సూపర్ మార్కెట్లో ఓపెన్ చేస్తున్నారా, ఇది మన వీడియోల ద్వారా చెప్తే చాలామందికి అనుకూలంగా ఉంటుంది. ఇది మా ఊరు నుంచి అటు ఊరు బయట నుంచి వచ్చే వాళ్ళకి చిల్లర ఈ సూపర్ మార్కెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అట్లా మన కనిగిరి నుంచి పామూరు పోయే వాళ్ళకి కానీ, సిఎస్పురం పోయే వాళ్ళకి కానీ, సాకిరాల అటు పక్కన పల్లెటూరులోని మొగులూరు పోయే వాళ్ళకి కానీ చిల్లర సరుకులు టౌన్లో రాకుండా ఈ మాసారము ఇటు నుంచి లింగారెడ్డిపల్లి, కంచెలవాళ్ళపల్లి, అడ్రోడ్ వీళ్ళందరికీ మాసారం ఈ చుట్టుపక్కల పల్లెలన్నింటికి కూడా టౌన్లోకి వచ్చి ఇబ్బంది పడకుండా సరుకులకి అయితే ఇక్కడి నుంచి వచ్చి తీసుకొని పోవచ్చు. ఊరు ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట. ఇది ఎంతో ఉపయోగకరం. ఇది వీళ్ళు మంచి ఆలోచన చేసి మంచి మెయిన్ రోడ్లో మంచి సెంటర్లో చూసి పెట్టారు షాప్ అయితే. షాప్ కూడా చాలా బాగుంది. మనకు కావాల్సినవి ఎక్కడ దొరుకుతాయి. నేనైతే మొత్తానికి సరుకులు తీసుకొని అయితే బయటకు వస్తున్నా. వాళ్ళు పర్మిషన్ తీసుకుని వీడియో తీసుకోవడం జరిగింది. ఇది ఈరోజు వీడియో. ఇంకా సరుకులు ఏమేమి తెచ్చానా, అవి ఎంత అయినాయా ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఓపెన్ చేసి చూపించాను. చూడండి అవన్నీ కూడా. మొత్తానికి 10% అయితే డిస్కౌంట్ అయితే వాళ్ళు ఇచ్చారు, కొత్త షాప్ కాబట్టి. ఈ సంచి ఫ్రీగా ఇచ్చారండి, 10 రోజుల పాటు ఫ్రీగా ఇస్తారంట సంచి. మనం షాపులో సరుకులు తీసుకున్నాం కాబట్టి, కొత్త షాప్ కాబట్టి. చూశారు కదా, షాప్ చాలా బాగుంది. మా ఊరికి ఇంకా పెద్ద రాలేదు, కానీ ఈ ప్రస్తుతం అయితే ఇదే మా ఊరికి గొప్ప అని హెచ్ మార్ట్ అని పెట్టారు కొత్తగా. ఇక్కడైతే సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళాను. బండి పార్కింగ్, కార్ పార్కింగ్ అంతా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. ఇక్కడ మేమైతే సరుకులు తెచ్చుకున్నాం. కొద్దిగా సరుకులు చూద్దామంటే సరుకులు తెచ్చుకున్నాం. ఉల్లిపాయలు అండి, ఉల్లిపాయలు 2 కేజీలు ఎంత వేసారు. ఆనియన్స్ ఇక్కడ ఆనియన్స్ 2 కేజీలు వచ్చేసి మళ్ళీ వాళ్ళు 70 రూపాయలు, కన్స్ట్రక్షన్ రేట్ 10 రూపాయలు తీసి 60 రూపాయలు ఇచ్చారు. మామూలు మార్కెట్లో కూడా ఇద్దేలే కానీ 60 రూపాయలు. ఆ తర్వాత అటుకులు వచ్చేసి అలా ఏమొద్దు, ముందు అక్కడ ఏమేమి తెచ్చా బయట పెడతారా రేట్లు చెప్తే కానీ. ఇవి అటుకులు అండి, ఇవి వచ్చేసి పచ్చనగరాళ్ళు 1 కేజీ తెచ్చుకున్నాం. మనకి బాగా విశాలం ఉంది లోపల. ఏంటి తెచ్చుకున్నాం? బిస్కెట్లా? ఆహా, నాకు తెలియకుండా ఎప్పుడు వేసుకున్నావు ఇది. మన సూపర్ మార్కెట్లకి వెళ్తే ఇదే పరిస్థితి. మా ఆవిడ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంది. ఇదేమో 1 కిలో మైదా ప్యాకెట్. అటుకులు కింది వీటి పేరు వచ్చేసి, ఇది మనం బిర్యానీ చేసుకుంటాం కదా, చెప్తా. బిర్యానీ చేసుకునేవి ఇది జాపత్రి. అవి విడివిడిగా బాగా దినుసులని బాగా కనపడేటట్టు పెట్టారు. బిర్యానీ కావాల్సినన్ని. నల్లపేడు కొబ్బరి,
గోధుమ పిండి ఆశీర్వాదు. ఇది పట్టుకో. ఇది ఫస్ట్ సారి తెచ్చా చికెన్ పచ్చడి అంట. ఇది ఫస్ట్ టైం మేము తేవడం. ఫస్ట్ టైం అంటే ఇంతవరకు తినలేదా? ఇంతవరకు అసలు ఇంతవరకు తిన్న అందరూ అంటే నోరు వస్తుంది కానీ ఎట్లుంటుంది తేలేదు. ఇదైనా మనకు తెలియదు, అక్కడ వేరే వాళ్ళు తీసుకుంటుంటే అప్పుడు చూసి తీసుకొచ్చుకున్నాం. చికెన్ పచ్చడి ఫస్ట్ టైం తెచ్చాను, ఎట్లుంటుందో టేస్ట్ చూసి చెప్తా. టీ పొడి తెచ్చుకున్నాము. యాలకుల ప్యాకెట్, యాలకుల ప్యాకెట్. ఇక ఏమో గుమ్మడి గింజలు హెల్త్ మంచిదని తెచ్చాము. గుమ్మడి గింజలు అంటే మనకి సూపర్ మార్కెట్ పోతే మంచి మొత్తం చూసుకున్నాం. అరకేజీ మినపప్పు తెచ్చుకున్నాం. మినపప్పు తెనాలి హార్స్ తెచ్చుకోవాలా? అవి లేవంట. ఇదేం పువ్వు అమ్మాయి బిర్యానీ వేసుకునేది? అనాస పువ్వు. అనాస పువ్వు స్టార్. అనాస పువ్వు. అరకిలో పెసలు, నల్ల పెసలు. ప్యాకింగ్ ఉండే స్పీడ్గా అయిపోయింది పని. మనకైతే బిర్యానీ ఎక్కడ కొద్దిగా టైం పట్టింది కానీ మిగతా అంతా ఫాస్ట్గా. మనకి కిరాణా కొట్లు ఏంటంటే అన్ని కొలతలు వేసి బరువు చూసి పొట్లాలు కట్టేసరికి టైం అయిపోయింది. ఈడేందంటే వీళ్ళు ప్యాకింగ్ చేసి ఉంటారుగా, ఇక్కడ అన్ని చేసుకుని అక్కడ బిల్ వేసే కాడ కొంచెం వెయిట్ చేయాలి అంతే. ఈ సబ్బులు అన్ని మనకు బాగా కనపడుతున్నాయి. అక్కడ పోతే మనకు గుర్తుకు రాని కూడా గుర్తుకు వస్తాయి. మామిడి మామూలు లిస్టులో సరిగ్గా రాయదు. అక్కడ లిస్టు చూసుకుంటే మనకు మొత్తం అర్థమైంది. సరుకులు పట్టి అమ్మ మతి మరుపుకి ఇది కరెక్ట్. నువ్వు ఇంకా సౌండ్ చేయక పరపర సౌండ్. ఆవిడ మతి మరుపు మటుకి సూపర్ మార్కెట్ వెళ్ళడం బెస్ట్. చింతకాయ పచ్చడి అయిపోయింది. ఇంట్లో చింతకాయ పచ్చడి ప్యాకెట్ తెచ్చుకుని చింతకాయ పచ్చడి బాగా ఇస్తాం. సూపర్ మార్కెట్ కొంచెం విశాలంగా మెల్లగా ఉంది. బండి పార్కింగ్ ఇబ్బందులు అంతా బాగుంది. ఇక్కడ ఇది ఇడ్లీ రవ్వ. మేము వాడే ఇడ్లీ రవ్వ. ఇది సంచి ఫ్రీ. సంచి ఫ్రీగా ఇచ్చారంటే 10 రోజుల దాకా సంచి ఫ్రీగా ఇస్తారంట. అలాంటి తక్కువ సరుకులు తీసుకుంటే కవర్లో ఇస్తారు. తక్కువ సరుకులు అయితే కవర్ ఇస్తారు. ఇన్ని సరుకులు తీసుకుంటే సంచి ఇస్తారు. 10 days మాత్రం ఇస్తారంట. 10 days ఇస్తారని నేను కనుక్కున్నా. సరే 10 days లోపల చాలు అండి మీరు ఇచ్చి. మన ఊర్లో ఉన్న ఎవరైనా సంచి ఫ్రీగా కావాలంటే వెళ్ళిపోయి 10 రోజులు. మీకు సంచి ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మీ సంచిలో మేము తీసుకొస్తామని చెప్పాము మేము కూడా. అయితే అక్కడ మనకి బాగా ప్రశాంతంగా విశాలంగా బాగుంది. మన టౌన్లో ఏంటంటే రద్దీ ఎక్కువ, రోడ్ పార్కింగ్ తొందరగా పని అయిపోయింది. ఈ పండగ సీజన్లో కానీ ఎప్పుడైనా సరే తొందరగా మనకు కావాల్సిన తెచ్చుకోవచ్చు. పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇది షాప్ లో ఏమున్నాయి అనేది మొత్తం. ఇప్పుడు మేము తెచ్చుకున్న సరుకులు అయితే మొత్తం కలిపి డిస్కౌంట్ బాను 1197 రూపాయలు 1197 రూపాయలు అయినాయి. 120 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు. అంటే ఎంఆర్పీ రేట్ల మీద తగ్గించారు. జనరల్గా చిల్లర కొట్లు కూడా అలాగే ఇస్తారు. చిల్లర కొట్లకి ఇక్కడ పెద్ద రేట్లు అయితే ఆడవడం కాబట్టి చెప్పాను కదా. చిల్లర కొట్లు ఏంటంటే ఇక్కడైతే ఊరు బయట హైవే రోడ్డు పక్కన కాబట్టి రోడ్డు వెడల్పుగా ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇప్పుడు ఇక రాబోయే రోజులన్నీ షాపులన్నీ అట్టే వెళ్తాయండి. బైపాస్ రోడ్డుకి హైవే రోడ్డుకి వెళ్తాయి, కొత్తూరు సైడ్ వెళ్తాయి. ఆడైతే బాగా మనకి సరుకులు తెచ్చుకోవడానికి అంతా మెయిన్ రోడ్ లో కొద్ది చాలా దూరం ఉంటుంది కదా. మేము షార్ట్ కట్ అంతా అయిపోయిన తర్వాత చికెన్ పచ్చడి తీసుకున్నాం మేము. దాంతో కలిపి 1297 చికెన్ పచ్చడి ఎంత? 200 రూపాయలు. ఎన్ని గ్రాములు? అది ఎన్ని గ్రాములు ఇచ్చారు? దీని మీద గ్రాములు ఏమి లేవు. పావు కిలో ఉంటుంది. పావు కిలో డబ్బా అంటున్నాడు ఆయన. పావు కిలో డబ్బా చికెన్ పచ్చడి అయితే ఫస్ట్ టైం తెచ్చుకున్నాం. 1297 రూపాయలు బిల్లు చేసామండి. సో పండగ సరుకులు అయితే ఏం తెచ్చుకోలేదు మేము. పండగ సరుకులు తెచ్చుకుంటే ఇంకా చాలా ఎక్కువ అయిద్దేమో కానీ అక్కడికి పోతే మనకేమైందంటే ఇంట్లో మనం లిస్ట్ రాసుకునేటప్పుడు మా ఆవిడ ఒక ఏదో ఒకటి మర్చిపోయేది. లవంగాలు, చెక్కో, బిర్యానీ దినుసులు అక్కడ మొత్తం చూసుకుంటాం కాబట్టి గుర్తుకొస్తాయి అక్కడ మర్చిపోకుండా. అది సూపర్ మార్కెట్కి మామూలు కిరాణా షాప్ ఉండే తేడా. రేట్లు అయితే ఒకటిగానే ఉంటాయి కానీ పెద్ద తేడా ఉండదు ఊర్లో కిరాణా కొట్టుకి అక్కడికి. కాకపోతే మనకు బాగా కావాల్సిన చెప్పి ప్రశాంతంగా తిరిగి మొత్తం చేసుకొచ్చుకోవచ్చు అండి. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.